హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐస్ కిల్లర్ దుర్గా. ఈరోజు ఏంది మమ్మీతో ఎంట్రో కొడుతున్నా అని చూస్తున్నారా? ఈరోజు వచ్చేసి అయితే ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. ఫ్యామిలీ అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక చిన్న ఫంక్షన్ ద్వారా మా ఫ్యామిలీ అంతా కలుస్తున్నాము. మా ఫ్యామిలీలో మెంబర్స్ని అందరినీ చూపిస్తా, ఎవరెవరు ఉంటారు ఏంది అనేది. మాది ఒక చిన్న ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనమాట. ప్రతి ఒక్కటి మంచిగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మాట్లాడు మమ్మీ, ఏమైనా ఏం మాట్లాడ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోమని నా ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ మా మమ్మీ చూసేసేయండి. అసలు బ్లాగ్ ఏంది, ఫ్యామిలీ అంతా ఎందుకు కలుస్తున్నామంటే ఇది హ్యాపీ మూమెంట్ అయితే ఏం కాదు. మా నాయనమ్మ వాళ్ళ అంటే చనిపోయిన వాళ్ళకి సంథింగ్ ఫంక్షన్ చేస్తారు కదా 1 yearకి, ఆ ఫంక్షన్ అనమాట. బట్ ఎప్పుడైనా చూపించేదే కదా మా ఫ్యామిలీ అందరినీ, అందుకని చూపిద్దాం అన్నట్టు వ్లాగ్ పెడుతున్నా. వీడియో అయితే కంటిన్యూ చేసుకోండి. బాయ్ బాయ్. ఇగో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇగో మా అమ్మమ్మ, ఈమె వెనకాల ఆమె మా మరదలు, ఈమె నా డాటర్ కూతురు. ఈమె నా మరదలు, ఈమె మా అత్తమ్మ, ఈమె మా అక్క. ఇగో ఈమెనే ఫంక్షన్ చేసి ఆమె పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తుంది. ఇగో ఉప్మా పెట్టింది, ఇట్లుంటది. ఏమైతా మమ్మీ అయితేనా? అమ్మ పాడే జోల పాట. మరి నేనేమైతా? చెంప అలవడతాను. నువ్వే వదినవైతావే అను. గైస్, వీడియో అయితే కంటిన్యూ చేసుకోండి, చూపిస్తా. ఇంకా వంటలు ఏం చేస్తారు, ఏంది, ఎట్లా అవుతుంది మా ఇంట్లో ఫంక్షన్ అది. ఏమైనా మాట్లాడతామా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరికి. చెప్పు, నువ్వు చెప్పు. నా మనవరాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నా మనవరాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చెయ్యండి. చెప్పిందిరా, నువ్వు చెప్పు అని. ఈమె నేను సేమ్ ఉంటాం చూడండి కావాలంటే. నువ్వు కూడా సేమ్ ఉంటావు. నువ్వు నా బిడ్డవు కదా, నీ సేమ్ ఉండవా? ఇట్లా చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకున్నావు. నువ్వు చెప్పు. ఇంకో మా ఫ్యామిలీతోనైతే ఇంకా ముందు చాలా వ్లాగ్స్ వస్తాయి. నేను ఉప్మా తినేసా. రైట్ గైస్. ఇగో గైస్, ఈమెనే మా ఇంటి పెద్ద. మొత్తం మాస్క్ కట్టుకొని వంట చేస్తుంది. స్మెల్ పడదన్నమాట ఈమెకు, అందుకని మాస్క్ కట్టుకొని వంట చేస్తుంది. ఇది వంటలక్క వంట గైస్. చూడండి చికెన్ అవుతుంది, దాంట్లో అయితే ఆల్రెడీ. ఆయన మా పెద్దనాన్న, ఈయన మా ఇంట్లో అన్ని ఫంక్షన్లకి ఈయనే వంట చేస్తాడు. ఎవరికైనా కావాలంటే పైన నెంబర్ ఇస్తాయి, ఆర్డర్స్ పెట్టుకోండి, బుకింగ్ చేసుకోండి. మస్తు చేస్తాడు వంట. దీన మా మామయ్య. ఏముడదు ఆయనది, తాగుడు తినుడు వాడడు అంతే. ఇంకా మన బ్యాచ్ అనమాట ఆయన. ఈయన మా పెద్దనాన్న, కష్టజీవి. ఈయన పెద్ద కష్టజీవి. ఈమె మా పెద్దమ్మ, మా తాతయ్య. ఫంక్షన్ పెద్ద మనిషి. వీళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ దోస్తులు. ఈ ఒక్కడు మా బావ. ఇల్లు బ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తా. యాక్చువల్లీ ఇట్లా ఉండదు ఇల్లు మొత్తం. అంటే ఫంక్షన్ ఉందని అక్కడికి తీసేసి సర్దేసారు అనమాట. నేను ఎట్లున్నా చెప్పండి, ఆడ లొల్లేరా నాయన. అమలు డాన్స్ ఏవా? అదేనా డాన్స్? ఏం డాన్స్?
నా బంగారు తల్లిది. అమ్మమ్మ ఎట్లా తీయడం మా అమ్మమ్మ. అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు. మా అమ్మమ్మ చెయ్యి ఇరిగిపోయింది గాయస్. చెయ్యి ఇరిగిపోయింది మొత్తము. గాజులు ఉంగరాలు సోకులకైతే ఏం తక్కువ లేరు మా ఇంట్లో. నేనే అంటే నాకంటే ఎక్కువ. ఒక నిమిషం మా అమ్మమ్మ పాట పాడుతుంది వినండి. పాడు పాడు పాడే. పాడ అందరు చూస్తారు పాడే. అందరు చూస్తారు పాడే. అందరు చూస్తారు పాడే. అందరు చూస్తారు పాడే. సోమార సోరుగులాట నామార నాకులాట లైలంగ పూరమాట ఎన్నడొస్తో పిల్లరావే ఎలవందరాజు కొమ్మ. వచ్చినా కదనే మళ్ళీ వారు ఏ పిల్ల. గాయస్ చూడండి గాయస్ వంటలు చూపిస్తారా అండి మా ఇంట్లో. ఇదేంటిది బోటి చారు. మంచిగా వస్తుందా వీడియో? ఇగో ఇది బోటి చారు. ఇది చికెన్ కర్రీ. నన్ను కూడా చూపు ఈ వీడియోలో వాడేటట్టు. కూరగాయలు కూడా వాడాలి. పడవు. ఇది మటన్. మటన్ బాగా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. స్టవ్ మీదనేమో తలకాయ కూర, ఇంకా తలకాయ కూర ఒకటే అవుతుంది. పది మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుంది. ఫంక్షన్ అయితే అయిపోయింది. నత్తొస్తుంది మటన్ తిన్నా కదా అందుకని. అయితే ఏమంటారు, ఫంక్షన్ అయితే అయిపోయింది. షాప్కి అయితే వచ్చేసిన అనమాట. ఆ వీడియో అయితే కంటిన్యూ చేసుకోండి. ముందు ముందు అయితే చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.